పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ ఈరోజు ఖమ్మం పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఆయన ఖమ్మం పర్యటనకు సంబంధించినటువంటి అదే సమయాన అక్కడి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కేటీఆర్కి షాక్ ఇచ్చారు. వారంతా 5గురు కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ చేతికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కార్పొరేటర్ల జంపింగ్తో బీఆర్ఎస్ పార్టీలో ఒక షాక్ గురైంది, అంతర్మదన మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత పార్టీకి ఆ సదరు కార్పొరేటర్లు షాక్ ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా ఖమ్మం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా షాక్ గురయ్యారు. మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే బీఆర్ఎస్ పైన మంత్రి తుమ్మల యాక్షన్ ప్లాన్ రెడీ చేశారనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఖమ్మంలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పువ్వాడ అజయ్ కుమార్, తాత మధుసూదన్, ఈ మిగిలినటువంటి పలువురు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయనకి స్వాగతించడం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈరోజు కేటీఆర్ పర్యటన ఉంది ఖమ్మంలో. ఒకవైపు కేటీఆర్ ఖమ్మంలో పర్యటించడానికి వెళ్తున్న తరంలో అదే పార్టీకి సంబంధించిన 5గురు కార్పొరేటర్లు నిన్న మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఖమ్మం నుంచి వారంతా కూడా హైదరాబాద్కు వచ్చి ఆయన నేతృత్వంలో వారంతా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇంకా మరికొంతమంది కూడా జాయిన్ అయ్యే అవకాశం కనబడుతోంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క నిర్వాకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా షాక్ గురైంది. బీఆర్ఎస్ పార్టీ ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఓడిపోయింది, అంతర్మదనలో మునిగిపోయింది. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, సో ఒకవైపు కేటీఆర్ పర్యటన, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది యాదృచ్ఛికం అనుకోవాలా, ముందుగా ప్లాన్ ప్రకారం అనుకోవాలా, ఎలా చూడాలి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా ట్యాకిల్ చేయబోతోంది? ఎస్ మనోజ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన సర్పంచులను సన్మానించేందుకు స్వయంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖమ్మం జిల్లాకు రాబోతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇటీవల చాలా మంది కార్పొరేటర్లను అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేర్చిన మంత్రి తుమ్మల తాజాగా మరికొందరు కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు సమాయత్తమయ్యారు. గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో అటు బీఆర్ఎస్ కు చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లతో పాటు అటు బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కీలకమైనటువంటి నాయకుల్ని కూడా హైదరాబాద్ తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కూడా మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్, ఒక సర్ప్రైజ్ ను బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ఇచ్చిందనే చెప్పుకోవాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుంచి కూడా ఖమ్మం నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తుమ్మల ఈసారి చాలా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే సరిగ్గా మున్సిపల్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి వేళ ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం కూడా కలకలమైతే రేపుతుందని చెప్పుకోవాలి. స్వయంగా కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ముహూర్తం ఖరారైనటువంటి మరుక్షణమే అటు బీఆర్ఎస్ కు చెందినటువంటి 5గురు మహిళా కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకుంది. అయితే తాజాగా మరొక 5గురు కార్పొరేటర్లను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంతనాలు జరిపాడు. ఆయా కార్పొరేటర్లను కూడా వారికి సంబంధించినటువంటి నిధుల మంజూరు విషయం కావచ్చు, వారికి రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులను సక్రమంగా ఆయా డివిజన్లకు కేటాయించేందుకు, అక్కడ అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన వంతు తోడ్పాటును అందిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ కు చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు, కార్పొరేటర్లు కూడా మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం కార్పొరేషన్ లో గడిచినటువంటి ఎన్నికల్లో సుమారు 45కు ఉన్నటువంటి బీఆర్ఎస్ బలం క్రమక్రమంగా దశల వారీగా పడిపోతూ వచ్చింది. చాలా మంది కార్పొరేటర్లు అటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో దశల వారీగా చేరారు. సుమారు 43 వరకు ఉన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బలం క్రమక్రమంగా ప్రస్తుతం 17కు పడిపోయినటువంటి సిచ్యువేషన్. 9కే పరిమితమైనటువంటి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమక్రమంగా ప్రస్తుతం 39కి కాంగ్రెస్ బలం కూడా చేరినటువంటి నేపథ్యంలో తాజాగా మరొక 4గురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేయడం చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్వయంగా కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ముహూర్తం ఖరారైనటువంటి మరుక్షణమే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కీలక నేతలు రంగంలోకి దిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అంటే ఇంకా ఉదయ్ చేరే అవకాశం ఉందా? ఇంకా కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చేరే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ
మనోజ్, ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశాలపైనే పూర్తిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి సారించారు. గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఇరు వర్గాల మధ్య చాలా పోటాపోటీ ఫైట్ రాజకీయంగా నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన క్యాడర్ ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రఘునాథపాలెంలో చాలా విస్తృతంగా ప్రచారం నిర్వహించి తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించడంలో కూడా పువ్వాడ అజయ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తుమ్మల కూడా కాంగ్రెస్ పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, బీఆర్ఎస్ ను మరింత బలహీనపరిచేందుకు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం అయితే చూపించబోతుంది. స్వయంగా కేటీఆర్ఏ పర్యటన ముహూర్తం ఖరారైనటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కేటీఆర్ కూడా ఖమ్మంకి చేరుకోబోతున్న సమయంలో స్పష్టంగా అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా క్షీణింపజేసేలా ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై కేటీఆర్ కూడా మరికొద్ది సేపట్లో స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు సెమీఫైనల్స్ కు సిద్ధమవ్వాలంటూ కూడా మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి కేటీఆర్ పార్టీ క్యాడర్ లో మరింత మనోధైర్యాన్ని, కొంత జోష్ ను నింపే ప్రయత్నం చేసినటువంటి సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం మాత్రం చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ లో ఈ అంశంపై అంతర్మదనం కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒకవైపు పువ్వాడ అజయ్ కావచ్చు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల మధ్య కూడా కొంత గ్రూప్ వార్ అయితే కనిపిస్తుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో దాదాపు 4 సార్లు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ లేకుండానే జిల్లా పర్యటనలకు ముహూర్తం ఖరారు చేయడంతో కేటీఆర్ పై కూడా అటు తాతా మధు వర్గీయులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్ష హోదాలో చాలా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించాల్సి, ప్రజా సంస్థలపై పోరాడాల్సినటువంటి తరుణంలో ఒకవైపు క్షీణిస్తున్న సందర్భాలు కావచ్చు, పార్టీ నేతలను కాపాడుకోవడంలో కావచ్చు, ఆ నాయకత్వం పూర్తిగా విఫలమైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్, ఏదేమైనప్పటికీ కేటీఆర్ కు కానీ బీఆర్ఎస్ కు కానీ మంత్రి తుమ్మల తనదైనటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని అనుకోవాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా ఖమ్మం పర్యటనలో ఈరోజు కేటీఆర్ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా బిగ్ షాక్ తగిలింది. అటు ఖమ్మంకి వెళ్ళి సొంత పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని కలిసి, మరి ముఖ్యంగా కొత్తగా గెలిచిన సర్పంచ్లను సన్మానించి వారిలో కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుదామని ఆలోచించిన కేటీఆర్ అక్కడికి వెళ్ళక మునిపే ఆ పార్టీకి సంబంధించినటువంటి 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే తుమ్మల స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. మరికొంతమంది కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఖమ్మం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి దీన్ని ఎలా బీఆర్ఎస్ పార్టీ ట్యాకిల్ చేయబోతోంది? అటు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి ఒక ఇన్సిడెంట్తో బీఆర్ఎస్ పార్టీ కొంత అంతర్మదనంలో మునిగి తేలుతోంది. మరి దీనిపై ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుందో చూడాలి. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి